ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఆవిడ ఇలాగే ఎక్స్ట్రాల్ చేస్తూ ఏదో ఒక రోజు సార్ని ఎగరేసుకొని పోతుంది. నువ్వు ఉడుక్కుంది చాలు, నువ్వు వెళ్ళవలసిన టైం వచ్చింది, వెళ్ళు. అంతేనంటావా? అంటే సార్ను ముట్టుకునే రైట్స్ అయినా పట్టుకునే రైట్స్ అయినా నీకు మాత్రమే ఉన్నాయి మిస్సమ్మా. వెళ్ళు మిస్సమ్మా, వెళ్ళి విజృంభించు. మనోహరి గారు, ఏవిడేంటి మా సారుకు దగ్గరవ్వమని నేను చెప్తుంటే అందరూ పారిపోయేలా అరుస్తుంది. ఎందుకు మిస్ అమ్మ అలా అరిచావు? అసలు మీరు చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి? నేనేం చేశాను? ఏమీ చేయడం లేదని నేను చెప్తుంది. ఆయన కుడి చేతికి దెబ్బ తగిలితే ఎడమ చేయి పట్టుకున్నారేంటి? ఎడం చెయ్యా? అవును, ఎడమ చెయ్యి ఎందుకు పట్టుకున్నారు అని అడుగుతున్నా. మీకొచ్చింది చేయడం కాదు మనోహరి గారు, ఆయనకి నొప్పి రాకుండా చెయ్యాలి. మిస్ అమ్మ, నాకు నొప్పి ఏం రాలేదు. చూసారా మనోహరి గారు ఎలా అరుస్తున్నారో? ఎక్సర్సైజ్ నేను చేపిస్తానండి, సరేనా? అబ్బో, ఏంటి మేడం, ఎక్కడో ఏదో కాళ్ళు వాసన వస్తుంది. మా మిస్సమ్మ మంచి ఫ్లోలో ఉంది. అబ్బో, అబ్బా. అబ్బో మిస్సమ్మా, సార్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలిగా, చెకప్కి వెళ్దాం పద. సరే అండి, పదండి, వెళ్ళి ఫ్రెష్ అవుదురు కానీ. ఏ గుప్తా గారేరి, నిన్నంతా నన్ను భయపెట్టి ఇప్పుడు కనిపించకుండా కనుమరుగయ్యారు. గుడ్ మార్నింగ్ గుప్తా గారు. నీకా మాకా? అదే శుభోదయము. నీకా మాకా అని. అదేంటి గుప్తా గారు, నాకు మీకు అని సెపరేట్ చేసి మాట్లాడుతున్నారు? అన్న చెల్లెళ్ళం కదా, కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి. ఇదిగో ఇటులనే మాతో పరిహాసంలో ఆడుట వలదు వలదు అని చెప్పుచుంటిని. ఏనాడైనను మా కష్టమును నీవు పట్టించుకొంటివా? పైగా నీ కష్టములను నీవు తెచ్చి మా శిరస్సున వేయుచుంటివి. సారీ మహానుభావా, ఇంకెప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పను. పొద్దున్నే నత్తాలు తినకండి. ఏంటి తెల్లవారుజామున యమలోకానికి ఓ ట్రిప్ వేసి వచ్చారా? నన్ను ఎలా తీసుకెళ్లాలా అని పన్నాగం పన్నుతున్నారా ఏంటి? ఏంటి గుప్తా గారు, సడన్ గా సైలెంట్ అయిపోయారు? నిజంగానే ప్లాన్ చేశారా? అమ్మయ్యా, ఒక్క నిమిషం మీ మౌనంతో నాకు హార్ట్ అటాక్ తెప్పించారు. ఎక్కడ మీరు? 2 దినములలో నీవే ఈ లోకమును విడిచి వెళ్ళిపోయేదో బాలిక. ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది? నేనెలా భూలోకాన్ని వదిలేసి వచ్చేస్తాను? అలా నన్ను తీసుకెళ్లాలంటే నా పర్మిషన్ కావాలి కదా. నా పర్మిషన్ లేకుండా నన్ను ఇక్కడ నుంచి ఎవరు పంపిస్తారు? అంతయు దైవేచ్ఛ.
ఈ స్వామీజీ వస్తున్నాడేంటి? ఆ ముసలోళ్ళు మళ్ళీ అమర్ని దాన్ని కలపడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామి. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణంలో ఏ లోటు రాలేదుగా? ఇబ్బంది ఏం కలగలేదుగా? లేదు సదాశివం. ఏంటి స్వామి అలా చూస్తున్నారు? ఏదైనా సమస్య? పదండి చెప్తాను. రండి స్వామీజీ. అమ్మో గుప్తా గారు, ఆ స్వామీజీ ఏంటి నన్ను అలా చూస్తున్నారు? కొంపదీసి ఆయనకు నేను కనిపిస్తున్నానా? బాలిక, ఆ స్వామి వస్తూ వస్తూ లాన్లో అంతేదిగా చూస్తున్నాడంటే అరుంధతి ఇక్కడే ఉన్నట్టుంది. మనం ఇక్కడ ఉన్నట్టు అది స్వామీజీకి తెలిసినట్టు నాకెందుకు అనిపించింది గుప్తా గారు? నాకు అనిపించిందా నిజంగానే ఆయనకి తెలిసిందా? చెప్పండి గుప్తా గారు. తెలిసినది. ఆయనకి ఎలా తెలిసింది? ఎవరు చూడలేను నన్ను, ఆయనలా పసిగట్టగలిగారు? ఘోరా లాంటి వారు చెడు కొరకు జన్మిస్తే ఇటువంటి వారు మంచిని గెలిపించుటకు జన్మిస్తారు. ఘోరాను నడిపించుచున్నది స్వార్థమైతే ఇటువంటి వారిని నడిపించుచున్నది దైవము. అయితే ఇప్పుడు ఆయన ఇంటికి ఎందుకు వచ్చారు? అసలు నన్నెందుకు అలా చూశారు? అరే, అడుగుతుంటే సైలెంట్ గా ఉంటారేంటి? చెప్పండి గుప్తా గారు, ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.